డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రోగ్రామ్ అనేసరికి చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఓకే లెక్చర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, లేదా క్యాంపస్ ప్రొవైడ్ చేస్తున్నాము, హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాము అని ఉంటుంది. కానీ పేరెంట్స్ ఎక్కడ తప్పు చేస్తారు తెలుసా? ఓకే వాళ్ళు తక్కువ ఫీజులకు ఇచ్చేస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోదాం, వాళ్ళు మనకన్నా తక్కువ ఇచ్చేస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోతాం అని ఆ ట్రాప్ లో పడతారు. కానీ ఒరిజినల్ గా ఆ ఇన్స్టిట్యూట్ నిజంగా 10 things ప్రొవైడ్ చేస్తున్నా అడగండి. వాళ్ళ ఫ్యాకల్టీ ఎవరో అడగండి, వాళ్ళకి మెంటర్స్ ఉన్నారో లేదో అడగండి, వాళ్ళకి సొంత డిగ్రీ కాలేజ్ ఉందో లేదో అడగండి. ఈ రోజు ఈ వీడియోలో నేను 10 things తీసుకొచ్చా మా ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేసేది. ఈ 10 things కానీ వేరే ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తే, హాఫ్ ఆఫ్ ది థింగ్స్ ఆఫర్ చేస్తే అప్పుడు మీరు ఆ ఇన్స్టిట్యూట్ లోనే జాయిన్. సో దీస్ 10 things ఆర్ నీడెడ్ ఫర్ డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రోగ్రామ్. ఈ 10 things ఉంటే మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ర్యాంక్ వస్తుంది, ఏదో గవర్నమెంట్ సర్వీస్ వస్తుంది. సో ఈ దాంట్లో ఫస్ట్ థింగ్ ఫౌండేషన్ ప్లస్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మోడల్. బేసిక్ ఫౌండేషన్ అంటే జీరో నుంచి స్టార్ట్ చేయాలి, జీరో నుంచి స్టార్ట్ చేసి దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. బేసిక్ ఫౌండేషన్ అంటే ఎన్సీఆర్టీసీ, ఆ ఎన్సీఆర్టీస్ ప్రిపేర్ చేస్తూ దాని నుంచి హైయర్ లెవెల్ ఆఫ్ బుక్స్ తీసుకెళ్ళాలి. సో అలా ఫౌండేషన్ లెర్నింగ్ కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ డే నుంచే ఫండమెంటల్స్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఈవెన్ స్టాటిక్ సబ్జెక్ట్ ని కరెంట్ అఫైర్స్ తో ఇంటిగ్రేట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, తమిళనాడులో హంగ్ అసెంబ్లీ వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. జోసెఫ్ విజయ్ చీఫ్ మినిస్టర్ అవ్వలేకపోయారు, అదొక టసల్ నడిచింది ఒక 1 week వరకు. ఇప్పుడు అదే న్యూస్ పేపర్ లో చూపించి ఆర్టికల్ 164 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏముంది, ఆర్టికల్ 174 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏముంది అనేది చెప్పితే పిల్లలకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అలా ఒక స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేట్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ దెన్ సెకండ్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్. యూపీఎస్సీకి అయినా సరే, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కైనా సరే, టీజీపీఎస్సీ గ్రూప్ 1 కైనా సరే చాలా వరకు సిలబస్ కంబైన్డ్ గా ఉంటాయి, సేమ్ సిలబస్ ఉంటుంది. దాన్ని సపరేట్ ప్రిపరేషన్, దీని సపరేట్ ప్రిపరేషన్ అనేది ఉండదు. ఓన్లీ వీటికి అడిషనల్ సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ మాత్రమే సపరేట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. రిమైనింగ్ అంతా యూపీఎస్సీ ప్రిపరేషన్ దానికి హెల్ప్ అవుతుంది. దానికి సపరేట్, దీనికి సపరేట్ ప్రిపరేషన్స్ ఉండవు. కాబట్టి ఇంటిగ్రేటెడ్ గా ప్రిపేర్ అవ్వాలి. అందుకే మా దగ్గర ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కి మేము 2.5 years అయిపోయిన తర్వాత ఎస్ఎస్సి బ్యాంకింగ్ కోచింగ్ కూడా ఇస్తాము. ఎవరైతే అలా వెళ్ళాలనుకుంటున్నారో మా సుబ్బయ్య సార్ రీజనింగ్ టీచ్ చేస్తారు, సంతోష్ సార్ అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తారు, నాన్సీ మేడం ఇంగ్లీష్ టీచ్ చేస్తారు అనమాట. దీనివల్ల ఏంటి, రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఆర్బీఐ అయినా, సెబీ అయినా, నాబార్డ్ అన్నా, ఈపీఎఫ్ఓ అయినా, ఎస్ఎస్సీస్ అయినా, ఆర్ఆర్బీస్ అయినా, ఎన్టీపీసీస్ అయినా వీటన్నిటికీ మీకు హెల్ప్ చేస్తుంది. అందుకే ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ మా యొక్క లక్ష్యం అనమాట. ఎందుకంటే అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వరు, అది ఆ రియాలిటీ మాకు కూడా తెలుసు. ఏదో ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆ ఫోకస్ తోనే మేము ఇన్స్టిట్యూట్ రన్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద సెకండ్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఉండాలి. థర్డ్ పర్సనల్ మానిటరింగ్ సిస్టమ్. ప్రతి పేరెంట్ ఉండే డౌట్ ఏంటంటే మా అమ్మాయిని అబ్బాయిని పట్టించుకుంటారా, మా అమ్మాయిని అబ్బాయిని మీరు సరిగ్గా చదువుతున్నారు లేదో చూస్తారా, ఎందుకంటే ఇంతమంది ఉంటారు కదా మీరు పట్టించుకోగలరా అంటే ఎస్ పట్టించుకోగలం. ఎలా? మెంటర్స్ ఉంటారు. ప్రతి క్లాస్ కి, ప్రతి స్టూడెంట్ కి ఒక మెంటర్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. ఆ మెంటర్ ఎవరో కాదు, మా ఫ్యాకల్టీనే మెంటర్స్. వాళ్ళే గైడెన్స్ ఇస్తారు, వాళ్ళని ముందుకెళ్తున్నారా లేదా చూస్తారు. ఎందుకంటే ఒక మెంటర్షిప్ ట్రాక్ షీట్ ఇస్తాం మేము. ఆ ట్రాక్ షీట్ లో నెక్స్ట్ వీక్ టార్గెట్ ఏంటి, ఈ వీక్ టార్గెట్ కంప్లీట్ చేశారా లేదా, మార్క్స్ ఎలా వస్తున్నాయి, వీకెండ్ స్కోర్, ఎవ్రీ సాటర్డే ఎగ్జామ్ పెడతాం, దాంట్లో ఎలా వస్తున్నాయి కూడా దాంట్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది. అలా వీక్లీ మానిటరింగ్. అండ్ దెన్ డైలీ అటెండెన్స్ సిస్టమ్ అయి ఉండొచ్చు, డిసిప్లిన్ సిస్టమ్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి ఇక్కడ. అలా పర్సనల్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటాయి, వీక్లీ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్, ఇండివిజువల్ మానిటరింగ్, పేరెంట్ కమ్యూనికేషన్ కోసం క్లాస్ కు ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ ఇన్ఛార్జే పేరెంట్స్ తో కాంటాక్ట్ లో ఉంటారు. ఆ ఇన్ఛార్జ్ ఏం చేస్తారు, స్టూడెంట్స్ కి వచ్చిన మార్క్స్ అయి ఉండొచ్చు, స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అయి ఉండొచ్చు, డిసిప్లిన్ ఉండొచ్చు, ప్రతిదీ పేరెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలా పేరెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట. దెన్ ఫోర్త్ ఫోకస్ ఆన్ డిసిప్లిన్ అండ్ స్టడీ ఎన్వైరన్మెంట్. ఒకటి బిలీవ్ చేస్తుంది శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ, ఫుడ్ బాగుండి, ఉండే ఎన్వైరన్మెంట్ బాగుండి, ఉండే పీపుల్ కూడా ఫ్రెండ్లీగా ఉంటే చదువు పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందుకే మాకు సపరేట్ బాయ్స్ క్యాంపస్, సపరేట్ గర్ల్స్ క్యాంపస్, వాళ్ళకి గ్రౌండ్ సపరేట్, వీళ్ళకి గ్రౌండ్ సపరేట్, అలా ప్యూర్ బాయ్స్ క్యాంపస్, ప్యూర్ గర్ల్స్ క్యాంపస్ మెయింటైన్ చేస్తాం. అండ్ దెర్ ఇస్ ఎ ప్యూర్ డిసిప్లైన్, ఫోన్స్ అలో చేయము, స్ట్రిక్ట్ డిసిప్లైన్ ఉంటుంది. అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు క్లాస్ లోనే ఉండాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు స్టడీ అవర్ లో ఉండాలి. స్టడీ అవర్ కి ఫ్యాకల్టీ వస్తారు, వాళ్ళే మీకు గైడెన్స్ ఇస్తారు. అలా స్టడీ ఎన్వైరన్మెంట్ కూడా బాగుండాలి. సో స్టడీ అవర్స్ ఉంటాయి, కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ లో వాళ్ళు చదువుతారు, మెంటర్స్ కూడా అక్కడ కూర్చొని డౌట్స్ సాల్వ్ చేస్తారు.
ట్యూటర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు డౌట్స్ సాల్వ్ చేస్తారు. ఇలా ఉంటారు. దెన్ హాస్టల్ ప్లస్ ప్రిపరేషన్ ఎక్కువ చూస్తాం. హాస్టల్ కూడా ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ లో ఉండాలి. మీరు మా హాస్టల్స్కి వచ్చి చూస్తే చుట్టూ పొలాలు, ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ లో ఉంటుంది మా హాస్టల్. అండ్ పీస్ఫుల్ గా వాళ్ళు చదువుకోగలరు. అలా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది హాస్టల్లో కూడా. అండ్ టైమ్ సేవింగ్ క్యాంపస్ ప్రిపరేషన్, CCTV మానిటరింగ్ ఉంటుంది. ఇలా ఒక స్టడీ ఎన్వైరన్మెంట్ హాస్టల్ ఎకో సిస్టమ్ కూడా ప్రాపర్ గా ఉంటుంది. దెన్ ఆన్సర్ రైటింగ్ అండ్ టెస్ట్ ప్రాక్టీస్. డిగ్రీ విత్ IAS లో మేము 4 సైకిల్ మోడల్ ఫాలో అవుతాం. అంటే ఎవ్రీ సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది, 4 సాటర్డేస్ 4 డిఫరెంట్ టెస్ట్ ఉంటాయి. మెయిన్స్ రిలేటెడ్ టెస్ట్ కూడా ఉంటుంది దాంట్లో. అలా మాకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయిస్తారు. థర్డ్ ఇయర్కి రాగానే ఎవ్రీ డే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు సిలబస్ కంప్లీట్ అవుతుంది చాలా వరకు. సో మీరు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి రెడీ అవుతారు. అలా డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఎవాల్యుయేటర్స్ ఉంటారు. అండ్ థర్డ్ ఇయర్ లో 5 మెంటర్స్ ఉంటారు, ర్యాంకర్స్ కూడా ఉంటారు వాళ్ళు. సో అలా ర్యాంకర్స్ కూడా మీకు మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ట్రాప్స్ లో పడద్దు. ఫేక్ అడ్వర్టైజ్మెంట్, ఫేక్ సక్సెస్ క్లెయిమ్, వీళ్ళు మా స్టూడెంట్, వాళ్ళు మీ స్టూడెంట్. స్టూడెంట్ ఎవరిదని కాదు, వాళ్ళు ప్రాపర్ గా గైడెన్స్ తీసుకొని ర్యాంక్ వచ్చినా లేదా అది చూడండి. ర్యాంక్ ప్రామిసెస్, ఓవర్ క్రౌడెడ్ బ్యాచెస్, కంప్లీట్ సిలబస్ ఇన్ ఫ్యూ మంత్స్ స్టాప్, దెన్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, నో పర్సనల్ అటెన్షన్, షార్ట్ కట్ మైండ్స్. ఇలా దీనికి షార్ట్ కట్ లేదు. బిలీవ్ మీ, UPSCకి షార్ట్ కట్ లేదు. 3 years ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి బయటికి వెళ్ళిన ఫస్ట్ అటెంప్ట్ లోనే ర్యాంక్ తీసుకురావాలి. సో అలా ప్రిపేర్ అయితేనే ఈ ఫాల్ట్ ట్రాప్ చేయొద్దు. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. ప్రాపర్ స్టడీ మెటీరియల్ ఉండాలి, ప్రాపర్ షెడ్యూల్ ఉండాలి. అప్పుడే ప్రిపరేషన్ బాగుంటుంది. నెక్స్ట్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్. ఒక్కసారి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మెంటర్షిప్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది పిల్లలకి. అలా వదిలేం పిల్లల్ని. వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై ర్యాంకర్స్ అయ్యేంత వరకు వాళ్ళకి మెంటర్షిప్ కంటిన్యూ అవుతుంది శరత్ చంద్ర IAS అకాడమీలో. అలా లాంగ్ టర్మ్ మెంటర్షిప్ ఉంటుంది వీళ్ళకి. దెన్ 9 కంప్లీట్ ప్రిపరేషన్, కాంప్రహెన్సివ్ సపోర్ట్. కాన్సెప్చువల్ క్లారిటీ కోసం మేము రెగ్యులర్ గా టెస్ట్లు పెట్టడం, డిజిటల్ బోర్డు మీద పిక్చర్స్ వేయడం, వీడియోస్ వేయడం, ఇవన్నీ జరుగుతుంది. అలా ఒక సపోర్ట్ సిస్టమ్, కంప్లీట్ ప్రిపరేషన్ మోడల్ ఉంటుంది. లాస్ట్, ఎందుకు చూస్ చేసుకోవాలి శరత్ చంద్ర IAS అకాడమీ? ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. దెన్ దాంతో పాటు కాంప్రహెన్సివ్ సిలబస్ ఉంటుంది, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్, ఎవాల్యుయేషన్, లైబ్రరీ ఉంటుంది, పర్సనల్ మెంటర్షిప్, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కోసం మ్యాగజైన్స్, పరిపూర్ణ మ్యాగజైన్ ఇవ్వడం జరుగుతుంది. స్ట్రాటజీ అండ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. మోటివేషన్ కోసం ర్యాంకర్స్ వస్తారు, వాళ్ళు వచ్చి మీకు మోటివేట్ చేస్తారు. దెన్ రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా ఉంటాయి, 2018 నుంచి ఉన్నాయి. కానీ ఒక స్టూడెంట్గా ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగితే మీకు ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ మోడల్, బిలీవ్ మీ, ఆంధ్ర తెలంగాణలో కాదు, ఢిల్లీలో కూడా లేదు. ఇంత చిన్న బ్యాచ్ మెయింటైన్ చేస్తూ స్టూడెంట్ ఫోకస్ మీద వర్క్ చేసే ఇన్స్టిట్యూట్ ఎక్కడా ఉండదు. ఐ ఛాలెంజ్ యూ, ఐ డేర్ యూ టు ప్రూవ్ దట్ వీటిల్లో ఏది లేదో చెప్పండి. కాబట్టి ప్రాపర్ గా వీటిని యూజ్ చేసుకోగలిగితే శరత్ చంద్ర IAS అకాడమీ డిగ్రీ ప్లస్ IAS ప్రోగ్రామ్ లో ఎంతో మంది స్టూడెంట్స్, బయటికి వెళ్ళిన స్టూడెంట్స్ ర్యాంక్ సాధించారు అండ్ ఇంకా సాధిస్తున్నారు. కాబట్టి మీరు వాళ్ళల్లో ఒకరు అవ్వాలంటే డోంట్ లేట్ చేయొద్దు. June 17th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మీరు రెడీగా ఉండాలి. సో ఇవన్నీ చెక్ చేసుకోండి ఒక ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకునే ముందు. సో దిస్ ఇస్ అబౌట్ శరత్ చంద్ర IAS అకాడమీ డిగ్రీ ప్లస్ IAS ప్రోగ్రామ్.